హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నారాయణ్స్. ఈరోజు మీకు ఒక కొత్త ప్రాపర్టీ చూపించబోతున్నానండి. సో ప్రాపర్టీ వచ్చేసి G+1 అండి. సో చుట్టూ చూసుకున్నట్టయితే అన్ని అపార్ట్మెంట్స్ అండి. అపార్ట్మెంట్స్ బిల్డింగ్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. సో ఇది సాగర్ హైవే దగ్గర ఉంటుందండి. సాగర్ హైవే నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది. లొకేషన్ ఏరియా వచ్చేసి వరకు మన్నెగూడ అండి. సో దుర్గియాంజల్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్లో ఉంటుంది. సో అలానే అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ బిఫోరే ఉంటుంది. సో బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. సో మనకు ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఉంది. సో దాని తర్వాత మనకి హాల్. సో హాల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది, చాలా వైడ్గా ఉందండి. సో హాల్లో కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా ఇచ్చారు. సో ఇది రైట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో అలానే మనకు హాల్కి ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో పక్కన ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. సో పైన కూడా సేమ్ డిజైనే ఉంది, ప్లానింగ్ కూడా సేమ్ ఉంటుంది పైన కూడా. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. సో ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే చెప్పాను కదా. సో అలానే ప్రాపర్టీ సైజెస్కి వచ్చేసరికి ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. సో 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ G+1. అలానే డైమెన్షన్కి వచ్చేసి 30x45 అండి. సో అంటే విడ్త్ 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 45 ఫీట్స్ ఉంటుంది. అలానే ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్రాపర్టీ సైజ్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో అలానే కంప్లీట్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలానే ఇవి కాకుండా సింగిల్ ప్రాపర్టీస్ ఇంకేమైనా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మనకు ఇవి ప్రాపర్టీస్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ అవుట్స్కట్స్లో వెంచర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లో బడ్జెట్లో చేయాలనుకున్నా సరే మనం కన్సల్ట్ అవ్వచ్చండి. సో మీ బడ్జెట్కి ఏ విధంగా సూట్ అవుతుంది, ఎంత బడ్జెట్లో అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుందో అనేది సజెషన్ చేస్తాను. సో లో బడ్జెట్లో అనేసరికి లో బడ్జెట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఎక్కడ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా అయితే ముచ్చల్లో ఫార్మసిటీ ఉంది. సో ముచ్చల్లో ఫార్మసిటీలో ఫ్రంట్ ఎండ్ వచ్చేసే వరకు మనకు 25,000 వరకు కూడా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. 20,000, 18,000, 25,000 ఈ విధంగా ఉన్నాయి. సో బ్యాక్ ఎండ్ వచ్చే వరకు 5,000, 6,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉన్నాయి. సో ముచ్చల ఫార్మసిటీ సేమ్ డెవలప్మెంట్ అదే విధంగా ఉంటుంది, స్కోప్ కూడా. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.